ఇది మారుతి సుజుకి ఈకో కారు. అండర్ బాడీ రస్ట్ ఎలా ఉంది, 12 years అవుతుంది వెహికల్ తీసుకొని. రస్ట్ ఎలా ఉందో చూడండి. కంప్లీట్గా చాసీస్ రష్ పట్టేసింది. దీన్ని ఇప్పుడు పర్ఫెక్ట్గా క్లీన్ చేసేసి వాష్ చేసిన తర్వాత ఆరనివ్వాలి. కంప్లీట్గా ఆరితే మనకి ఎక్కడైనా బాగా రస్ట్ ఉన్నట్లయితే దాన్ని తీసేసుకొని మళ్ళీ యాంటీ రస్ట్ కోటింగ్ అనేది స్ప్రే చేసుకోవాలి. అది ఎలాగనో చూద్దాం. ఇది ఆయిల్ ప్యాన్ వచ్చేసి కింద ఇంజన్, తర్వాత చాసీస్. ఇది చాసీస్ భాగం ఎలా రస్ట్ వచ్చిందో చూడండి. నీట్గా మెయింటైన్ చేసాము. ఈ విధంగా ఉంది, లేదంటే ఇంకా 12 yearsకి చాలా రస్ట్ వచ్చేది. సో ఇది పెట్రోల్ ట్యాంక్ కూడా ఎక్కువ రస్ట్ ఏం లేదు. రిమైనింగ్ బ్యాక్ సైడ్ డిఫరెన్షియల్ చాసీస్ భాగం ఇదంతా క్లీన్ చేయబడింది ఆల్రెడీ. క్లీన్ మడ్ కానీ ఇసుక కానీ లేకుండా క్లీన్ చేసాము. నెక్స్ట్ మనకి ఇప్పుడు 3M కంపెనీ అండర్ సీల్ ఇది యాంటీ రస్ట్ కోటింగ్. ఇది మన ఈ స్ప్రే గన్లో వేసుకోవాలి. స్ప్రే గన్లో వేసుకొని స్ప్రే చేస్తే సరిపోతుంది. దీని ప్రైస్ వచ్చేసి 650 అట్లా ఉంటుంది. 690 MRP. స్ప్రే గన్లో ఫిల్అప్ చేసుకొని, ఇది కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. స్ప్రే గన్ ఫిల్అప్ చేసేసుకోండి. ఎయిర్ ద్వారా దీన్ని స్ప్రే చేయాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఏ కార్ వాష్ వాళ్ళ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా స్ప్రే చేసి ఇస్తారు. చూడండి ఎట్లా స్ప్రే చేయాలి. అండర్ బాడీ స్ప్రే చేసే కంటే ముందే బాడీకి కొంచెం సైడ్లకు పేపర్తో కవర్ చేసుకోవాలి. బాడీ పైన పడితే బాగా కనబడదు, బ్లాక్లో ఉంటుంది కంప్లీట్గా. పర్ఫెక్ట్గా టేపింగ్ పేపర్ చేసుకొని స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. సస్పెన్షన్ ఓపెన్ చేసి టైర్స్ ఓపెన్ చేసి చేయడం వల్ల మనకు గ్యాప్స్లలో కరెక్ట్గా ఫిల్అప్ అవుతుంది. చూడండి ఎలా కనబడుతుందో. స్ప్రే చేసిన తర్వాత ఇంకా రస్ట్ అనేది ఆల్మోస్ట్ మడ్ ఏరియాలో అయితే 3 years వరకు కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకుంటే 5 years వరకు ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. కంప్లీట్గా ఇది ఒక రబ్బర్ కోటింగ్ లాగా వస్తుంది. బాడీ పైన రబ్బర్ లాంటి లేయర్ ఏర్పడుతుంది. 3M కంపెనీ చాలా బాగుంది. మేము ఆల్రెడీ ప్రోడక్ట్ యూజ్ చేసాము. ఒక రబ్బర్ లాంటి కోటింగ్ అనేది మనకు మెటల్ పైన ఉండడం వల్ల అది వాటర్ ప్రూఫ్గా ఉంటుంది. డీజిల్ పడ్డప్పటికి కూడా అది వదలదన్నమాట, రస్ట్ రాకుండా చూస్తుంది. 3M కోటింగ్ ఇది యూజ్ చేసే ముందు డైల్యూట్ చేయకూడదు, డైరెక్ట్గా వాడేసేయాలి. డైల్యూట్ చేయడం వల్ల లైఫ్ అనేది రాదు, క్వాలిటీ మిస్ అవుతుంది. సో ఒరిజినల్ యాజ్ ప్రోడక్ట్ ఎట్లా ఉందో అట్లా అప్లై చేసుకోవాలి. ఎలాంటి థిన్నర్స్ కానీ ఏది పెట్రోల్ కానీ ఏది కలపకూడదు. కొన్ని ఛానల్స్లలో చూపెడుతున్నారు పెట్రోల్ కలిపి వాడుకోవచ్చు అని చెప్పేసి, అట్లా పెట్రోల్ కలపకూడదండి.